హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులు అనేది విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, అలాగే సన్నకారు, చిన్నకారు రైతులు ప్రతి ఒక్కరు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈసారి అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇప్పటికే మీరు ఎవరైతే అన్నదాత సుఖీభవ అప్లై చేసుకున్నారో, లేదా ఇప్పటి వరకు మీరు రైతు భరోసా లేదా పీఎం కిసాన్ డబ్బులు వచ్చే వారికి డైరెక్ట్గా అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు వేయబోతున్నారు. అయితే ఈసారి మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించిన డబ్బులు ఎంత వేయబోతున్నారు, అలాగే ఎవరి ఖాతాలో వేయబోతున్నారు, దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు డబ్బులు విడుదల చేసే ఉద్దేశంతో ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ను తీసుకొచ్చారండి. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఒక్కో రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. 20,000 ఇచ్చేటువంటి పంటకు 2,000 ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే 6,000, అలాగే 14,000 కలిగి మొత్తానికి అయితే 20,000 రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వబోతున్నారండి. ఈసారి ఏంటి అంటే రైతులతో పాటు కౌలు రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది అయితే పంపిణీ చేయబోతుంది. ఏదైతే మన కౌలు రైతులు ఉన్నారో ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ మాత్రం కౌలు రైతులకు వస్తుంది. ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే కౌలు రైతులకు రాదండి. ఈ కౌలు రైతులు కూడా 14,000 రూపాయలు వస్తే సొంతంగా పొలాలు చేసేవారికంటే మీరు పొలాలు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అవన్నీ సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా మీకు 20,000 రూపాయలు అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడుతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వేయబోతున్నారు. అయితే దీనికి మీరు ఇప్పటి వరకు ఎక్కడా కూడా అప్లై చేసుకోకుంటే మీ దగ్గర ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలలో కానీ, మీకు సంబంధించిన సచివాలయాల్లో కానీ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసు ఉందో, ఎక్కడైతే అగ్రికల్చర్ ఆఫీస్ ఉందో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సంబంధించి స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఏంటి అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు అనేది ఇప్పటికే మన కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం అయితే దశగా వారింది. రీసెంట్గా మనకు 19 విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసి ఎవరెవరికైతే ఈ పీఎం కిసాన్ 19వ విడత పడుతుందో పడలేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 19వ విడత డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిందండి. అలాగే ఒకవేళ ఈ పీఎం డబ్బులు మీ అకౌంట్లో పడుకోకుంటే మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్లోకి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్బుక్, ఎవరైతే పంట పెట్టుకొని ఉంటారో వాళ్ళందరూ ఇవి తీసుకొని మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఇచ్చినట్లయితే మీకు సంబంధించి మీ ఆన్లైన్లో చెక్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఈ చెక్ చేసిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. లేకపోతే మీకు అనేది ఆన్లైన్లోకి పంపించిన వెంటనే మీకు ఈ పీఎం కిసాన్ కింద 20,000 రూపాయలు అనేది మీరు పంట సాగు కోసం మీకు బ్యాంకుల నుంచి పడబోతుందండి. ముందుగా నా వీడియో మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో